థ్యాంక్ యూ మాస్టర్స్. భోజన అనంతరం కూడా కార్యక్రమాలు ఉంటాయి. అందరూ తప్పకుండా భోజనానంతరం మళ్ళీ వచ్చి తమ సీట్లు ఆశించవలసింది కోరుచున్నాము. భోజనానంతరము దయచేసి అందరూ ఎవరైనా ప్రశ్న భోజనానంతరము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ ధ్యానంలో వాళ్ళ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళకి చాలామంది అడగలేరు. మన మాస్టర్ వచ్చినారు, ఆ మాస్టర్ మీ క్వశ్చన్ అడగచ్చు. ఆ క్వశ్చన్కి చక్కగా సమాధానం చెప్తారు భోజనానంతరము. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. పెద్దవాళ్ళందరికీ ముందుగా అవకాశం ఇవ్వాలి భోజనాలకి. పెద్దవాళ్ళకి, తర్వాత ఆడవాళ్ళకి, తర్వాత మగవాళ్ళు. దయచేసి అందరూ భోంచేసి మళ్ళీ తమ సీట్లో ఆసీను కావాల్సిందిగా కోరుచున్నాం మాస్టర్స్. ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ భోజనం ఏంటంటే పిరమిడ్ మాస్టర్స్ మాత్రం వండుతారు. ఇక్కడ సాత్విక భోజనం అంటారు దీన్ని. వెంకటగిరి నుంచి వచ్చారు మాస్టర్స్. వాళ్ళు వచ్చి ఇక్కడ భోజనం మనందరికీ వంట చేసి పెట్టారు. చాలామంది చెప్పారు క్యాటరింగ్ ఇచ్చేవచ్చు కదా అనేసి. మేము ఎన్ని ప్రయాసాలు పడినా సరే మా వల్ల కనీసం మీ అందరికి ఆత్మజ్ఞానంతో పాటు ఆరోగ్యంగా ఉండాలనేసి మీ అందరం కష్టపడి భోజనాలు చేయించడం జరిగింది. దీని గురించి కూడా సార్ చెప్తారు మళ్ళీ. దయచేసి అందరూ భోజనం చేయవలసింది కోరుచున్నాం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. కడిగేస్తే మినపప్పు పోసేస్తాను. ఎవరో పని తీసుకోలేదు. బయట పోసి మంటారా జగన్ పోయి మంటారా? కలపండి 142 నిమిషాలకి కానీ చూసారు బ్యాక్గ్రౌండ్లో మేము ఇక్కడ ఉన్నాము. సో ఈరోజు నా జీవితంలో మరొకరైన రోజు ప్రతిసారి ముఖానికి చేయాల్సిన అదృష్టం నాకు దొరుకుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదృష్టం కదా సమాధానం చెప్పగలిగినా లేదా సార్? నిన్న మీరు ఇనాగ్రేషన్ రోజు అందరికీ చెప్తూ అందరూ సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అండ్ తప్పకుండా ఇలా మెడిటేట్ చేసిన భోజనమే తినాలని చెప్పారు. సో దాన్ని కొంచెం వివరంగా చెప్పండి సార్. తినడం అనేది ఒక గొప్ప ముఖ్యమైన విషయం. మనసునికి ఏమవుతుందో అది మనసుని నిర్మాణం చేస్తుంది. మనం ఏం చూస్తామో ఏం ఉంటామో అదంతా మనసుని నిర్మాణం చేస్తుంది. శరీరం నిర్మాణం చేస్తుంది. శరీరంగా మనసుని ప్రభావితం చేస్తుంది. అదంతా కలిసి ఒక పెద్ద పుస్తకం పెట్టాలి అని ఆలోచించాలి. అలాగే బుద్ధిలో ఏం పెట్టాలి? ఏ పుస్తకాలు పెడతామో అదే నేను బుద్ధిలో ఉంటుంది, అదే మనసులో ఉంటుంది. ఏది తింటామో అది సమయంలో ఉంటుంది. శరీరానికి వస్తే జంతువులను చంపి అవి బావా నీకు ముద్ద పెట్టేస్తా దోపేస్తా ఎందుకు నన్ను తీసా మానవ సమాజాన్ని చూసి రాదు రోగం కాదు. సరే వచ్చు కానీ వచ్చాడు జాల నుంచి వచ్చినవి తినాలి. జంతు జాల నుంచి వచ్చినట్టు జంతువు పక్షి మత్స్యము ఉన్నాడు. అలాగే ఏమి తినాలి తీసుకుని తినాలి. అందరూ గుడ్డెద్దు చేయబడి పద్ధతి పడుతున్నారు. మనం కూడా గుడ్డెద్దులో ఉండి అందరూ అదే చేయడం కాదు. గుడ్డ
చూడడానికి ఆ చూడు సన్యాసం అవుతుంది. ఆ గుడ్డు జరుగుతుంది అందులో కూర్చుంటాయి. ఆ గుడ్డు ఇంటికి అన్ని కూర్చుంటాయి. కానీ చూడబట్టినారు అందరినీ చదువు చేస్తున్నారు. ఒకరిని చదువు చేస్తున్నాడు, మూడు చదువు చేసుకుంటున్నారు. గుడ్డకి చెడగొట్టు ఈ ఎద్దు తన గుడ్డు తన పొందుకోవాలి. ఏం తిన్నారో తెలుసుకోవాలి, అదే తినాలి. ఏం తినకూడదు చేసినా తినకూడదు. ఏమి తినకూడదు దాన్ని తింటూ ఏమి తినాలో తినకుండా ఉంటే జీవితం అంతా అనర్థాల కాదు, సర్వనాశనం. రోగాల శాకాహారం తినాలి, బాగా వంట చేసుకుంటున్నాను లేకపోతే శుభ్రంగా అలాగే తినచ్చు. శాకాహారం లేదా పదాహారం చక్కగా రుచికరంగా భోజనం చేసుకోవాలి. బాగా వంట చేసేవాళ్ళు సాంబార్ इसको 15 दिन के लिए लेता है। इसके साथ होता है शिवाजी చక్కెర నుంచి ఆక్సిజన్ కలుగుతుంది. ఆ భోజనం అనేది కలుపు కలుగుతుంది. కలుపు ప్లస్ ఆత్మ, ఆత్మ నుంచి రావాలి, కలుపు గురించి అక్కర్లేదు. కలుపు ఇంకా తీరు కావాలి. శాకాహారంలో కూడా ఇంకా ఉన్నాయనుకోండి, ఒక శాకాహారం ఉన్నారు, ఇంకొక శాకాహారి ప్లస్ గొప్ప ఇంకా అందరికీ రుచి చేయాలని ఉద్దేశం ఉండేవారు. తీసుకోండి. మీ చేతి పూల చెట్లు ఇవ్వండి రమ్య. సంతోషంగా ఒక్కోటే తీసుకోండి. మంచి కార్యక్రమం ఉంది, ఎండగా ఉంది కాబట్టి అందరూ ప్రశాంతంగా హాయిగా కూర్చోండి. ఇక్కడ పూల మొక్కలు, అన్ని పూల మొక్కలు, చాలా మంచి కార్యక్రమం ఇప్పుడు. ఏం చెట్టు కావాలి తీసుకోమా. అన్నీ ఒకటే రకం ఇంకొక గంట సేపు ఉంది, దయచేసి అందరూ వచ్చి కూర్చోవాలి. తీసుకోండి. జ్ఞానంలో ప్రశ్నలు సమాధానం ఉంటాయి. ఇక్కడ 10 మంది అవకాశం దొరుకుతుంది. వెళ్ళిపోండి, వెళ్ళిపో. పిరమిడ్లో కూర్చున్న ముందుకు రావాల్సి కూర్చున్నామా? వెళ్ళిపోండి. అన్నీ ఒకటే, నేను ఇస్తారా మంచిగా పూలు పోస్తుందాం. మల్లెపూలు కాదు, ఇది తెల్ల పూలు. తీసుకో పెట్టు. అసలు మహేష్ సార్ ముందుకు రావాల్సి కూర్చున్నాము. ఒక అరగంట కార్యక్రమం సార్. విశ్వానంద గారు అందరూ ముందుకు రావాల్సి కూర్చున్నాము. మంచి కార్యక్రమం జరుగుతా ఉంది ఇక్కడ. అందరూ ముందుకు రావాల్సి కూర్చున్నాం మాస్టర్స్. ఉన్న వాళ్ళే జ్ఞానం, లేని వాళ్ళు కూడా జ్ఞానం. అందరూ ముందుకు వచ్చి కూర్చోవలసి కూర్చున్నాం మాస్టర్స్. అందరూ ముందుకు వచ్చి కూర్చోవలసిగా. పిరమిడ్లో ఉన్న వాళ్ళు కూడా రావాల్సి కూర్చున్నాం. పిరమిడ్లో ఉండేవాళ్ళు కూడా బయట రావాల్సి కూర్చున్నాము. పిరమిడ్లో ఉండేవాళ్ళు అది ఇచ్చేసి వస్తున్నా. ఒక్క నిమిషం సార్ అట్ట వచ్చేస్తా. సార్ అట్ట వెళ్ళిపోండి. మొట్టమొదటి మనకేమొస్తాయి?
పెద్దగా చెప్పండి. ఆ, ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు వస్తాయి కదా మనకి. కొంతమంది మాస్టర్స్ ఏం చెప్పారంటే ఆలోచనలు కర్మలు అన్నారు. అప్పటి నుంచి నేను కూడా చాలా ఆలోచనలు కర్మలు కోరేదేవో అనుకున్నా. ఈరోజు సార్ని అడిగినా నేను ఈ మాట. సార్ ఉండి 10 మంది ముందు అడగమ్మా చెప్తానన్నారు. మీరు చక్కటి సమాధానం గురుదేవుల నుంచి ఆ సమాధానం వస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. ఎవరైనా ప్రశ్న అడిగేటప్పుడు నమస్కారం, థ్యాంక్ యూ ఇవన్నీ అక్కర్లేదు, డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్గా వచ్చేయండి, టైం వేస్ట్ అవ్వదు. ఫస్ట్ ప్రశ్న కాబట్టి ఆవిడ అలా అడిగారు. రెండో విషయం ఏంటంటే, మనకి ధ్యానంలో ఆలోచన రావడం అనేది మనసుకు ఉండేటువంటి సహజ లక్షణం. వింటున్నారా? ఏదో రామాయణం పెట్టారు ఇక్కడ. అర్థమైందా? ఆలోచన రావడం అనేది దానికోసం ఇంత రామాయణమా? ఆలోచన అనేది మనసుకు సంబంధించిన కళ, అది కర్మ కాదు. మనసుకి ఎందుకు పదే పదే ఆలోచనలు వస్తాయంటే, మీరింట్లో కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక విషయం మీద ఆలోచించుకుంటూ ఉండడం వల్ల మనసుకు అది అలవాటైపోయి మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నారో ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ఆలోచనలు తగ్గాలి అంటే దానికి ఏం చేయాలంటే, ఒక ఆలోచనకి తర్వాత వచ్చే ఆలోచనకి మధ్య ఉండే వ్యత్యాసం గమనించాలి. అప్పుడు ఆలోచనలు దూరం అయిపోతాయి. ఇప్పుడు కంటిన్యూస్గా ఒకటి ఆలోచన వస్తుంది, నా పేరు శివప్రసాద్, నేను తిరుపతి అన్న. ఇమ్మీడియట్గా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తిరుపతి అనగానే వాళ్ళు తిరుమల వెళ్ళిన విషయం గుర్తొచ్చి, తిరుమల కొండ, ఆ రోడ్డు, అక్కడ తిరిగింది, ఆ రూమ్లోనూ నీళ్ళు లేకపోవడం, వేడి నీళ్ళు కొట్టుకోవడం, దర్శనానికి వెళ్తే అరుచుకోవడం, వాళ్ళు గోవింద అంటే వీళ్ళు ఇంకోటి ఏదో చెప్పడం, ఇవన్నీ గుర్తొస్తాయి. అంటే ఒక ఆలోచనకి లింక్ ఉంది. ఆ లింకుని కనుక మీరు కట్ చేస్తే ఆ ఆలోచన తగ్గిపోతుంది. మనసు మన దగ్గర నుంచి వేరే విషయం మీదకి వెళ్ళడం చాలా ఈజీ, కానీ దాన్ని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. అందుకే ఆలోచనలు ఎంటర్టైన్ చేయకండి. నెక్స్ట్ మైక్ ఎక్కర్లేదులే, సరిపోతుంది. ఇప్పుడు ధర్మం అంటే బెచ్చగాడికి వేసేదే ధర్మం కాదు, వాడికి ఇచ్చే సాయం. లెక్క ప్రకారం చెప్పాలంటే పూర్వజన్మలో ఇప్పుడు నా పక్కన కూర్చున్న ఆయనకి కోట్లకి బటకలెత్తి రాజ దర్బారులో అసలు ఆయనకుండే మంది మార్బలేందో ఎవరిని లెక్క చేసేవాడు కాదు. అలా కేవలం మానవ విలువలు మాత్రమే పట్టించుకోకుండా ఎంత పేటరైపోయి ఉండేవాడంటే అంత పేటరైతనంతో ఉండడం వల్ల తనలో నేర్చుకునేవి ఏమీ లేకపోగా ఈ డబ్బు ఉండేటువంటి మదహంకారంతో ఆయన వ్యవహరించిన దానికి తిరిగి ప్రజల మధ్య మమేకం కావడానికి, వాళ్ళ మధ్యలో ఉన్నత స్థాయి కాకుండా అధమ స్థాయి తెచ్చుకోవడం కోసం వాళ్ళు డబ్బు, సంపద, వస్త్రం, ఇల్లు లేకుండా పూరి గుడిసెల్లో ఉండేటువంటి తల్లిదండ్రులకు పుట్టి రోడ్డు మీకు వచ్చి యాచన చేసి తద్వారా ప్రజలతో అవినాభావ సంబంధాలు పెంచుకుని ప్రజా రిలేషన్ అన్నీ పెంచుకుని ఈ జన్మలో వాళ్ళు పూర్వజన్మలో చేసిందాన్ని పోగొట్టుకోవడానికి బెగ్గర్స్గా వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి సాయం చేయడం వల్ల వాళ్ళ జన్మ సాఫల్యం తీర్చుకొని ఇచ్చారా మీరు కాదా? వాళ్ళు ఎందుకు అలా పుట్టారు? ఇప్పుడు రోడ్డు మీద ఓ కాలు కుంటిదైపోయి కాలు లేక, ఓ కన్ను కనబడక కర్ర వేసుకొని రోడ్డు మీదకి వచ్చాడు. అయ్యో పాపం అని చెప్పి జేబులోంచి ఆగి పర్సులోంచి 10 రూపాయలు తీసి వేస్తాడు.
కానీ వాడు ఇంతకుముందు జన్మలు ఏం చేస్తే కాలు కన్ను లేకుండా పుట్టాడో మీకు ఏం తెలుసా? వాడిని అలాగే జీవించిన వాళ్ళే. అందులోకి కొంతమంది పిల్లలు చంకనేసుకొచ్చి భిక్షను అడుగుతూ ఉంటారు. పొరపాటును కూడా వేయకూడదు, వేయడం వల్ల పాపం కూడా. ఎందుకంటే ఆ పిల్లల భవిష్యత్తు మీ వల్ల నాశనం అయిపోతుంది. వాడు ఏమవుతాడు వద్దన చిన్న వయసు నుంచే వాడు జోలు ఎట్టుకుని అడుక్కోవడం మొదలు పెడుతున్నాడు. అడుక్కోవడం కోసం పుట్టాడు వాడు. రైల్వే స్టేషన్లోకి వెళ్తారు, భోగిలోకి వెళ్ళగానే బెగ్గర్స్ వస్తారు, అందరూ కుంటోళ్ళు చూసి దెబ్బలేసేస్తారు. వాడికి ఏకండి. నేను పత్రిజీ ఒకసారి ట్రైన్ ఎక్కాం. 6 గుడ్డి వాళ్ళని వచ్చారు. తిట్టేసి పంపించి మొత్తం వాడిని రానివ్వలే. ఒకడు వచ్చాడు, వాడు కూడా బెగ్గర్లాంటి వాడే. చిన్న నిక్కరు బనీని వేసుకుని భోగిలో సీట్ల కింద నుంచి అంతా తుడుచుకుంటూ వచ్చి మా దగ్గర కూడా అంతా తుడిచి ఇలా చేయన్నాడు. అప్పుడు నా జేబులోంచి డబ్బులు తీసి 100 రూపాయల నోటు తీసుకెళ్ళి వాడికి ఇచ్చాడు సార్. వాడు అక్కడ పని చేస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, వాడికి ఇవ్వాలి. యాచక వృత్తి ఇట్స్ డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. మీరు ఇచ్చారు అంటే అదేదో పుణ్యం మీకు వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి. అన్నిటికన్నా ఇందాక అన్నం పెడితే, అన్నం వడ్డిస్తే పుణ్యం వస్తుందని అనుకుంటారు. జన్మల మహాపాపంతో పోతుందంటారు, అది పోదు. వివేకానంద ఏం చెప్తాడంటే, భగవంతుడు నీకు ఇచ్చిన దాంట్లో ఇతరులకి పెట్టి తినమన్నారు. అది పూర్వకాలం నుంచి వచ్చింది. అతిథి దేవో భవ అన్నారు. పూర్వకాలం పాత ఇళ్ళల్లోకి వెళ్ళండి, సినిమాల్లోకి వాళ్ళు వంట అంతా వండేసుకుని రెడీ అయిన తర్వాత భోజనం చేద్దాం అనుకునేటప్పుడు రోడ్డు మీకు వచ్చి అతిథి కోసం చూస్తారు. అంటే ఏంటి దాని అర్థం? అతిథికి పెట్టి అంటే ఎవరికైనా పెట్టి మనం తినాలి. అది పుణ్యకార్యం కాదు, దానం కాదు. మీరందరూ జీవితంలో గుర్తుపెట్టుకోండి. జల్లెళ్ళమూడి అమ్మ ఏం చెప్పారంటే, బిడ్డ ఆకలేస్తే తల్లి అన్నం పెడితే దానం అది. ఇదెందుకు అవుతుంది? బిడ్డకు ఆకలేసి అమ్మ అన్నం పెట్టింది, అది అన్నదానం ఎలా అవుతుంది? బిడ్డకు అన్నం పెట్టాల్సిన బాధ్యత తల్లిది. నువ్వు మహా అన్నదానం చేస్తున్నావు అంటే ఆవిడ అన్న మాటది. నా బిడ్డలు వీళ్ళు, నా బిడ్డలకు అన్నం పెడుతున్నాను, అది దానం ఎందుకు అవుతుందా అంది. అన్నం పెట్టడం దానం కాదు, ధర్మం. అన్నిటికన్నా మహాదానం ఏంటంటే జ్ఞానదానం. ఇప్పుడు మీకు ఏదైనా నేను అవగాహన ఇచ్చిన తర్వాత, ఆ అవగాహనతో మీరు ఎదిగిన తర్వాత చచ్చిపోయేటప్పుడు, శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఈ అవగాహనతో మీరు వెళ్తారు. ఈవేళ ఇక్కడ పెట్టిన భోజనంతో మీరు వెళ్ళరు, నేను ఇచ్చే జ్ఞానంతో వెళ్తారు. అన్ని దానాల్లో కల్లా జ్ఞానదానం గొప్పది. అందుకే పత్రిజీ గత 5 జన్మల నుంచి నేను చేస్తున్నది జ్ఞాన విస్తరణ. ఈ జన్మలో ఈ లోకానికి ఇదే ఆఖరి చూపు అని తులసి దళంలో వెనకాల రాశారా లేదా? చదువుకోండి. ఆయన అందుకే ఈ జన్మలో కూడా జ్ఞానదానాన్ని ఎంచుకున్నారు. అది ఉంది కాబట్టి మనం ఇలా ఉన్నాం. రేపు చనిపోయిన తర్వాత కూడా ఇదే అవగాహనతో పైకి వెళ్తాం. కనుక అన్ని దానాల్లోకి వెళ్ళిన మహద్దానం జ్ఞానదానం. ఆ దానం చేయండి, చిరంజీవులుగా ఉండిపోండి. తర్వాత ఇప్పుడు నడవలేని వాళ్ళకి నడక వచ్చేంత వరకు చేయి పట్టుకోవడం, నడిపించడం అనేది బాధ్యత. వాడు నడుస్తూ జారి పడిపోయిన తర్వాత వాడంతట వాడుగా లేచి చూసి వాడికి ఆసరాగా ఉండి వాడంతట వాడి నడిచే విధంగా చేయడం నీ ధర్మం. బాధ్యత వేరు, ధర్మం వేరు. నెక్స్ట్ ముక్తి 4 రకాలు. ఒకటి సాలోక్యం,
అంటే సాలోక్యం అంటే ఒక్కొక్కటికి ఒక లోకం ఉంటుంది కదా. ఇప్పుడు శివుడు ఉన్నాడు, ఆయన లోకం పేరేంటి? కైలాసం. కైలాసం అంటే ఎంత ఉందా? అది మహా పెద్దది. ఎంత ఉందంటే హైదరాబాద్కి 4 ఇంతలు ఉంటుంది. అలాంటి కైలాసంలో మీకు స్థానం దొరికింది అంటే కైలాసంలో సాలోక్యం అనే ముక్తిని మీరు పొందారు. ఓకే. సాన్నిధ్యం అంటే ఆయన చుట్టూ పరమతగణాలు ఉంటాయి కదా. ఇటీవల కాలంలో మంచి వాగ్గేయకారుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఒక ఆయన చనిపోయాడు. ఆయన పేరేంటి? వాడు గుడ్డేం కాదు, డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన భూమి మీద బతికున్నప్పుడు ఎన్నో సంకీర్తనల్ని శివుడి మీద పాడాడట. కాశీ వెళ్ళినప్పుడు ఒకానొక సందర్భంలో ఒక ఆశ్రమంలో ఎక్కడో ఆయన శివలింగ ప్రతిష్టాపన చేశారంట. ఆయన ఇక్కడుండే మానవాళిని ఆ శివకీర్తనలు ఉర్రూతలూగించినందుకు గాను ఆయనకి శరీరం విడిచిపెట్టిన తర్వాత కైలాసంలో సాన్నిధ్యం అనే ముక్తిని ప్రసాదించి ఆయన ప్రమాదగణాలు కూర్చోబెట్టి ఇప్పుడు ఆ పరమేశ్వరుడు పాటించుకుంటున్నాడట. అది అంతా స్వాదిష్టాన్ని చక్రతత్వం. మా నెల్లూరు, మా రెడ్డి గారు, మా రాయలసీమ, మేము నువ్వేమన్నా అనుకో స్వామి, నా ముందు నువ్వు మాట్లాడిన తర్వాత నిన్ను అది చెప్పడం నాకు కరెక్ట్ అంతే. ఇంకా పోతే ఏం చెప్పాను ఇప్పుడు? మిమ్మల్ని అడిగిన వాళ్ళు దృష్టి పెట్టాలి దీని మీద. సాలోక్యం అయింది, తర్వాత సాన్నిధ్యం అయింది. ఇప్పుడు ఏంటంటే సారూప్యం. సారూప్యం అంటే ఏంటంటే మనం శివుణ్ణి ఆరాధిస్తూ శివుణ్ణే తలుచుకుంటూ తపస్సు చేయగా మన కారణ శరీరం మహాకారణ శరీరంగా మారిపోవడమే కాదు, కొన్ని సంవత్సరాలు పూర్తయ్యేసరి మనం కూడా ఆ శివుడి రూపాన్ని తెచ్చుకుంటాం. దాన్ని ఏమన్నారంటే సారూప్యము అన్నారు. ఆయన రూపాన్ని నువ్వు తెచ్చుకోవడం. చివరిది ఏంటంటే సాయుధ్యం, అంటే శివుడిలో ఉన్నటువంటి శక్తి యుక్తులను మనం సంపాదించడం, శివుడంతటి వాడిగా కావడం సాయుధ్యం అనేటువంటి ముక్తి. అదేనా? ఈ నాలుగు రకాల ముక్తి. ఓకే. తర్వాత నెక్స్ట్ నాలుగిటిని కలిపే మోక్షం అంటారు. మోక్షంలో మీరు చేసుకున్న స్థాయిని బట్టి ఆ లోకమా, సాన్నిధ్యమా, సాయుధ్యమా ఏమిటనేది మీకు కేటాయించబడుతుంది. అంటే ఒకదాని తర్వాత మళ్ళీ ఇంకా పరీక్ష పాస్ అవ్వాల్సిందే. అక్కడ సాలోక్యమని ఎక్కడో కైలాసంలో ఇచ్చారనుకోండి, సాన్నిధ్యానికి వెళ్ళడం కోసం ఏదో చేయాలి కదా మళ్ళీ. అంటే ఏం చేయాలి? అక్కడుండి చేసుకోవడం ఒక ఎత్తు, లేదా భూలోకంలో పుట్టి ఏమీ తెలియని మానవాళ్ళు అంతా తీసుకుని ధ్యానం అంటే తెలియని వాళ్ళకి ధ్యానం అంటే నేర్పించి ఆత్మజ్ఞానం నేర్పించి ఓ రెవల్యూషన్ కనుక సృష్టిస్తే మీకు మళ్ళీ ఆ ముక్తి ఇస్తుంది. అలా ఏదో స్పెషల్ చేయాలి, చేస్తే అప్పుడు ఉన్నత పదవులు వస్తాయి. ఓకే. నెక్స్ట్ సీనియారిటీ అన్న పదం సరైనది కాదు. ఓకే. స్థాయి అనేది కూడా కరెక్ట్ పదం కాదు. ఓకే. అన్నిటికన్నా అవగాహన, ఎదుగుదల అనేది కరెక్ట్. 10 ఏళ్ల నుంచి నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అన్నా కానీ 10 ఏళ్లలో నువ్వు ఏమి సాధించావు, ఏంది నీలో కలిగిన ఎదుగుదల అనేది ముఖ్యం. అది సీనియారిటీ అంటే. నేను సార్తో 15 ఏళ్ళు ఉన్నానండి, ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగే ఉన్నానంటే 15 కాదు 150 ఏళ్ళు ఉండు, ఏం ప్రయోజనం? ఇప్పుడు ఎవరో హిమాలయాలు పిలుచుకెళ్ళారంటే, హిమాలయాలు అంటే ఏంటి? మనకున్న భూమి కన్నా చాలా పవిత్రమైంది, దివ్యమైంది, భవ్యమైంది, శక్తియుక్తులతో కూడి ఉన్నది కదా. మీరు బయలుదేరి ఒక వారం రోజులు హిమాలయాలకు వెళ్ళారు, హిమాలయాల్లో ఉన్నారు. వారం రోజులు హిమాలయాల్లో ఉండి తిరిగి మీరు ఇంటికి వచ్చిన తర్వాత
మీలో ఏ మార్పు రావాలి? అసలు ఏ మార్పు రాకపోతే హిమాలయాలకు వెళ్ళడం ఎందుకు? హిమాలయాలకు వెళ్ళి అక్కడ గాలి, అక్కడ శక్తిని పీల్చిన తర్వాత మీకేదో తన్మత్వం అయ్యి మీలో ఏదో రియలైజేషన్ కలిగిన తర్వాత మీలో యోగత్వ లక్షణాలు ఏవోటి రావాలి, మారాలి. ఆ చేంజ్ అనేది ఇంట్లో వాళ్ళు చూడాలి. అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా హీనంగా అయిపోయారు అనుకోండి, ఇంక హిమాలయాలు వెళ్ళడం ఎందుకు? అవునండి, నేను వెళ్ళిన అక్కడేదో నెగిటివిటీ నన్ను కొట్టింది అని అనుకోండి, ఇంకా హిమాలయాల్లో కూడా నెగిటివిటీ ఉందని నువ్వు మాట్లాడితే ఇంక వెళ్ళడం ఎందుకు ఆడికి? ఏం సర్దేనా? వాటికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంది, దాన్ని వాడుకోవడం ఉపయోగించుకోవడం నీకు తెలియలేదు అంతే. నెక్స్ట్ ఏం లేదండి, ఊరికే డైలాగులు అంతే. అది గురువు సద్గురువు ఏంటి తేడా? ఎక్కడా లేదు. గురువే సద్గురువు, పరమ గురువు, ఉత్తమ గురువు, బోధ గురువు, ఇవన్నీ ఈ ఎవడోలో చెప్పేటువంటి పదాలు. గురువు అంతే, దానికి ముందు వెనక ఏమీ లేవు. ఆ పదమే ఉన్నతమైంది. అందరూ చెప్తూ ఉంటారు గు అంటే అంధకారం, చీకటిని పారదోలేవాడు గురువు. ఇంకా అందరూ ఇల్లు రాసుకుంటూ పోతుంటే గురువు అంటే అర్థం లేకుండా పోతుంది. గురువు అంటే అంధకారం కాదు, అజ్ఞానం పోగొట్టేవాడు కాదు, దారి చూపించేవాడు. అంధకారమో పోగొట్టాడు, నాకేమి చేయడు, దారి చూపించేవాడు గురువు. రెండు పదాలకి తేడా తెలియకపోతే ఇలాగే అనుకుంటారు, ఒకటి ప్రకృతి, ఒకటి గురువు. ఇప్పుడు అక్కడ వడలు పెట్టారు, వడలు ఉన్నాయి కదా అని ఒక వడ తిన్నామనుకోండి బాగుంటుంది. ఒక 5-6 వడలు తినేసి చూస్తున్నాను అనుకోండి, టక 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 తినేస్తారు, దాన్ని నమిలి మింగరు, అది గట్టిగా అయిపోతుంది, కడుపు నొప్పి వచ్చి ఉంటుంది. అది కర్మ, అది ప్రకృతి ధర్మం. అంటే నీ శరీరానికి ఒక వడి బాగానే ఉంది, 5 వడలు తినేస్తే కడుపు నొప్పి వస్తుంది. అది కర్మ కాదు, ప్రకృతి ధర్మం. ఆ ధర్మాన్ని కూడా తెలుసుకోవాలి. ఏదైనా మితంగా తీసుకోవాలి, కొంచెమే తినాలి. నాకేదో కర్మ ఉంది అందుకే నాకు ఎలా వచ్చింది అనుకుంటే ఎవడేం చెప్పలేడు. ఇంకా చేసిన ప్రతి పని కర్మ కాదు, నువ్వు చేసిన పనికి ఫలితం ఉండాలి. ఆ ఫలితం పుణ్యమైతే పుణ్యం వస్తుంది, పాపం అయితే పాపం వస్తుంది. ఆ ఫలితం లేని పని అంతా కర్మ అనిపించుకోదు. అందుకే ప్రతి పని కర్మ కాదు. అలా విభజన చేయకండి. నడుస్తూ నడుస్తూ ఈ దారి చూసుకోకుండా నువ్వు వేసిన కార్పెట్ కింద రాయో గొయ్యో ఉండి కాలు ఎలా జారి టపక్క నిప్పెట్టింది అనుకున్నా కర్మ. నేను సరిగ్గా చూసుకోలేదు. చూసుకోవాలి కదా, అడుగు వేసేటప్పుడు కింద ఏముందో చూసుకోవాలి కదా. అది కర్మ కిందకు రాదు, దాని కర్మ అనుకోవద్దు. నేను అక్కడికి వెళ్ళి పడ్డాను, ఈ జన్మలో చేసిన పాపం అందుకే దెబ్బ తగిలింది, ఇవి కర్మలు కాదు. నెక్స్ట్ మలయాళ స్వామి ఏర్పడి ఆశ్రమంలో మలయాళ స్వామి దగ్గర సాయం వరదదాసు అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన అహింస పుష్పం అని ఒక బుక్ రాశాడు, 1000 పద్యాలు, అన్నీ హింస గురించాయి. ఏంటంటే ప్రతీదీ హింస కాదు. ఏ ప్రాణికైతే పంచేంద్రియ జ్ఞానం ఉంటుందో దాన్ని తుంచితే అది కర్మగా మారుతుంది. పంచేంద్రియ జ్ఞానం లేని ప్రాణిని కానీ జీవిని కానీ, అంటే ఆకులు కానీ చెట్లు కానీ అలమ్మలు కానీ దుంపలు కానీ తీస్తే ఇంద్రియ జ్ఞానం లేదు, అది కర్మగా మారుతుంది. మేలు చేశారా కీడు చేశారా అంటే కిందకు వంగిపోకుండా మళ్ళీ లేచిందా లేదా?
మళ్ళీ ఇంకో వంకాయని పుట్టించడానికి దానికి ఛాన్స్ దొరికిందా లేదా? ఇప్పుడు ఆవు ఉంది, పొదుగు నిండా పాలు ఉండిపోయినాయి, అది నడవలేక ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు దాన్ని దగ్గర తీసుకుని గిన్నెలోకి పాలన్నీ పిండారనుకోండి, పొదుగు ఫ్రీ అయిపోయి ఎంత హాయిగా నడుస్తుంది. దానికి మేలు చేశారా కీడు చేశారా? కనుక ఇవన్నీ కర్మలు కావు. ఇంద్రియ జ్ఞానం ఉండేటువంటి ప్రాణిని హింసిస్తే కర్మది. ఓకే. తర్వాత మీరు దేనికి సంబంధించింది అనుకుంటే దానికి సంబంధించింది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని శరీరంతో పని చేయకుండా ఉండి మనసుతో పని చేస్తున్నారు అనుకోండి, మీలో ఉండే ఆత్మ పదార్థం ఆ మనస్సు అనే ఇంద్రియంలో ప్రవేశిస్తుంది. లేచి నడుచుకుంటూ మనసుతో ఆలోచించకుండా ఉన్నారనుకోండి, అది శరీరంలో పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రశ్న ఏంటి అంటే ఏం అడగాలా అని ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, మీ ఆత్మ పదార్థం బుద్ధి అనే ఇంద్రియంలో పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్న అడిగేవాడురా అన్నారనుకోండి, మీ ఆత్మ అహం అనే అహంకారంలో అది పనిచేస్తున్నట్టు లెక్క. మనోబుద్ధి చిత్త అహంకారాన్ని 4 ఉన్నాయి. మీరు దేంట్లో పని చేస్తే అది అందులోకి వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ ఆన్సర్లు చెప్పినప్పుడు అందరికీ మానవ ఉంటాం, కానీ ప్రశ్నే రావట్లేదు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తాము, భర్త ధ్యానం చేయడం అనుకోండి, మనం చేసింది వాళ్ళకి పోతుందా? కర్మలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకటి ఇండిపెండెంట్ కర్మ ఉంది, ఒకటి ఫ్యామిలీ కర్మ ఉంది, ఒకటి గ్రూప్ కర్మ ఉంది, ఒకటి కంట్రీ కర్మ ఉంది, ఒకటి జాతి కర్మ ఉంది, ఇంకోటి యూనివర్సల్ కర్మ ఉంది. యూనివర్సల్ కర్మ అంటే ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ యూనివర్స్ కనెక్ట్ అయిపోయారు అనుకోండి, ఒకళ్ళకి ఏదో బాధ వచ్చి కష్టం వచ్చింది అనుకోండి, వాళ్ళు యూనివర్స్ కనెక్ట్ అయ్యారు కదా. ఆమెతో పాటు ఎవరైతే యూనివర్స్లో కనెక్ట్ అయ్యి ఉన్నారో ఈమె యొక్క బాధను అందరికీ వెళ్తుంది. సో ఆవిడ దీన్ని భరించడం అనేది 1 గంటలో 1000 ప్రయాసాలు నోచుకోవాలి. ఆమెతో పాటు యూనివర్స్లో కనెక్ట్ అయినటువంటి 1000 మంది కనెక్ట్ అయ్యారు అనుకోండి, తలా ఇంతంతా తీసుకుంటే ఎంతసేపు అవుతుంది? అందుకే విశ్వానికి అనుసంధానం కావాలని ప్రయత్నం చేస్తారు అందరూ. 2, మీ ఇంట్లో 5గురు వ్యక్తులు ఉన్నారు. కుటుంబానికి యజమాని భర్త, భార్య, 2 పిల్లలు, ఇంకొకళ్ళు. ఒకళ్ళే ధ్యానం చేస్తున్నారు అనుకోండి, ఆ ఇంటికి శక్తినిచ్చి కాపాడడానికి 4 చేయాల్సిన పని మీ ఒక్కళ్ళ మీదే పడుతుంది. మీరు చేసే ఆ ఎనర్జీ అంతా ఆ కుటుంబానికి వెళ్తుంది. కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులకి అందరినీ కాపాడుతూ ఉంటుంది. కనుక ప్రెజర్ ఎక్కువ మీ మీద ఉంటుంది. ఆ కుటుంబంలో 5గురు పనిచేశారనుకోండి, ఆ కుటుంబం అంతా బంగారు వలయంలో ఉంటుంది. అందుకే భార్యలు ధ్యానం చేస్తే ఇంట్లో భర్త పిల్లలు చేయకపోతే ఏమవుతుందంటే ఈమె చాలా ఒత్తిడి ఎక్కువైపోతుంది, వాళ్ళ 3 హాయిగా ఉంటారు. అంతే. కొన్ని రోజులకి వాళ్ళ యొక్క పూర్ణాత్మ వాళ్ళ డ్రీములు వెళ్ళిన తర్వాత యాక్చువల్ మత్తుగా నిద్రపోతారు కదా, ఆ మగతలో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యి వాళ్ళు కూడా చేయడం మొదలు పెడతారు. సరే, ఇంతకుముందు మీరు కూడా ఆ ఇంట్లో వచ్చారు, వాళ్ళందరూ చేస్తే మీరు చేయలేదు. ఇప్పుడు అది రివర్స్ అయితే మీరు చేస్తే వాళ్ళంతా చేస్తారు. ఏదైనా కానీ మీతో పాటు 21 మంది ఉంటారు. 21 సోల్స్ ఉంటాయి. దీన్ని ఫ్యామిలీ ఆఫ్ సోల్ అంటారు. కొంతమందికి 14 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. పైన కాలనీస్ ఉన్నాయి, మనలా కాలనీస్ ఉంటాయి. కాలనీ అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. కొంతమంది ముందు వెనక వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీ ఆఫ్ సోల్ నుంచి మెచ్యూరిటీ అవ్వడానికి ముందు ఒకళ్ళు, తర్వాత ఒకళ్ళు, తర్వాత ఒకళ్ళు అవుతుంటారు. అందరూ అవ్వలేదు.
ఇప్పుడు మీరు మంచి చేసుకొచ్చారు, మిగతా వాళ్ళందరూ ఏమి చేయలేదు, మీరు వెళ్ళిన తర్వాత అందరికీ ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 4కి 4 వ్యాపారాలు ఉన్నాయి. 3 వ్యాపారాలు నాశనం అయిపోయాయి, ఒక వ్యాపారం బ్రహ్మాండంగా జరిగింది. ఆ ముగ్గురు నష్టాన్ని ఇది భరిస్తుందా లేదా? అంతే సేమ్. ఇది కూడా అంతే. నెక్స్ట్ బ్రేక్ వచ్చిన నష్టమేం లేదు. బ్రేక్ వచ్చింది అన్న విషయం మీకు తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం మొదలుపెట్టండి, ఎక్కడికి పోదు. ఒకసారి ధ్యానంలో మాస్టర్ వచ్చి మీకు ఏదో కలిసి ఇచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని వదిలిపెట్టి చెల్లిపోవడం ఎక్కడ జరగదు. ఓకే, ఈ ప్రశ్నకి ఆన్సర్ లాస్ట్లో చెప్తాను, బాగుంటుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? చెప్పాను, దీనికి ఒక కథ ఉంది. 3 అయింది, నాకన్నా మీకు ఎక్కువ పనులు ఉన్నాయి, ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ మిమ్మల్ని ఇలాంటి ప్రోగ్రాంకి మీ భర్తలు పంపించాలంటే కొంచెం ముందుగా వెళ్ళి వాళ్ళు కూడా మధ్యాహ్నం టీ పెట్టే టైంకి నిద్రపోయి లేచి ఉంటారు, టీ అయినా కనీసం పోషిస్తే వాళ్ళు మళ్ళీ వదులుతారు. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ధ్యానం చేసి 3 ఏళ్ళు చేసిన తర్వాత మాస్టర్ అందరు నా దగ్గరికి వచ్చి గ్యాప్ వచ్చిన తర్వాత నేను ధ్యానం మానేసి 3 ఏళ్ళు మళ్ళీ గ్యాప్ ఇచ్చి 6 ఏళ్ళ తర్వాత చేశాను అనుకోండి, మళ్ళీ నాకు రాదని అనుకుంటారు. ఖచ్చితంగా వస్తుంది. ముంబైలో ఒక ఫ్యామిలీ ఉండేది, వాళ్ళకి ఒక రాజు గురువు ఉన్నాడు. ఆయన అన్ని హోమాలు అన్నీ చేస్తూ ఉంటాడు, దేవతల అనుసంధానం కూడా చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఇంటికి వచ్చి మీ కుర్రవాడు నాతో పంపించిన ఆయన 15 రోజులు అని అడుగుతాడు. దాన్ని ఉంది గురుగారు తీసుకురండి అని పంపిస్తాడు. చిన్నపిల్లవాడు, 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి. సరే తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే ఒక శ్మశానంలోకి తీసుకెళ్తాడు. శ్మశానం తీసుకెళ్ళి ఒక డెడ్ బాడీ ఉంటుంది, ఆ డెడ్ బాడీని చూపించి, ఒరే శ్మశానం తర్వాత అక్కడి నుంచి ఇలా ధ్యానం చేయాలి, ఒక గుహ చిన్న రూమ్లా ఉంటే ఆ గుహ దగ్గర తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీ మీద వాడిని కూర్చోబెట్టి ఒరే కర్పూరం వెలిగించిన తర్వాత ఓ మంత్రం చెప్తాడు. దీన్ని ఒక 4 సార్లు 5 సార్లు దేవత వస్తుంది, వచ్చి రాగానే మా గురువుగారికి సిద్ధశక్తులు ఇమ్మనమని అడుగు అంటే వాడు అంటాడు, అదైతే మీరు అడగచ్చు కదా నాకెందుకు అంటాడు. కాదరా నేను అడగకూడదు, వేరే వాళ్ళు అడిగితేనే నాకు ఇస్తుంది అంటాడు. సరే అని చెప్పేసి వాడు అలాగే కూర్చుంటాడు. వాడికి ఏం తెలుసు, చిన్నపిల్లాడు. కర్పూరం వెలిగించి ఆ చీకట్లో వెలుతురు వచ్చింది బాగా చుట్టూ చూసుకుంటూ వాడు ఇచ్చిన మంత్రాన్ని 4 సార్లు చెప్పిస్తాడు. ఆ దేవత వస్తుంది. చూసేది చాలా భయంకరంగా ఉంటుంది. వీడికి కొంచెం భయం వేస్తుంది. ఏమిరా ఈ వయసులోనే నన్ను పిలిచో ఏం కావాలి నీకు అని అడుగుతుంది. ఆ అడిగే స్వరానికి ఆ కాళ్ళు చేతులు చూసి భయం వేసి ఏం చేస్తాడంటే నాకేమొద్దు, నన్ను చిటికి ముంబైలో మా ఇంట్లో దించా అంటాడు. అవన్నీ మర్చిపోతాడు. వాడిని తీసుకొని ముంబైలో వాడు బెడ్రూమ్లో దింపేస్తుంది. ఎంతసేపటికి ఏమి రాడు ఏంటి అని చెప్పేసి లోపల నుంచి ఆదో చూస్తే పిల్లడు ఉంటాడు, ఏముంటారు. ఊరి అమ్మ ఏమైంది అని కంగారు పడుతుంది. అక్కడి నుంచి 6 రోజులు ముంబైలో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి రెండన్న గురువు కదా ఎలాగైనా ఇంటికి వచ్చేది ఏంట్రా ఏమైందని అడుగుతాడు ఆ పిల్లాడిని. వాడు జరిగింది దారినే పడవా అని చెప్పేసి వాడు వెళ్ళిపోతాడు. ఆ చిన్న పిల్లవాడు ఒక 4 సార్లు ఒక మంత్రాన్ని జపిస్తే ఒక దేవత వచ్చింది. ఆవిడ పేరు తారా. దశమహావిద్యాల్లో ఒకనొక తార. రోజు రాత్రి వీడు చదువుకుని పడుకునే టైంలో ఆ గదిలో వచ్చేది. శాంతమూర్తిగా వచ్చి తల్లిలా లాలించి అనేక విద్యలు అనేక శక్తులు యోగానంతా నేర్పించింది. ఆయన పేరే విమలానంద అఘోరి.
ఎవరైనా అఘోరా బుక్ చదివారా? కర్మ బుక్ చదివారా? విమలానంద సోబాడే అని బుక్ రాశారు. 4 బుక్కులన్నీ వచ్చాయి. ఆయనే ముంబైలో ఉన్నవాడు. ఈ మధ్యకాలంలోనే అనుకుంటా. విమలానంద అఘోరి ఎంత పెద్ద యోగ సాధనకి తీసుకెళ్ళిపోయిందంటే మొత్తం అన్ని రకాల జ్ఞానాన్ని ఆయన అవకాశం పట్టాడు. అంత పెద్ద శక్తివంతుడు అయిపోయాడు. అలాగే ధ్యానంలో కానీ దేంట్లోనే కానీ ఎవరైనా ఒక మాస్టర్ మన దగ్గరకు వచ్చి మనల్ని చూసి మనతో అనుసంధానం ఏర్పడితే అది ఈ జన్మాంతం ఎక్కడికి పోదు, తిరిగి మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. కనుక నాకేదో గ్యాప్ వచ్చి ఈ 2 నెలలు ధ్యానం చేయలేదని అనుకోవద్దు. అది మీకు స్ఫురణలోకి వచ్చినందుకు మళ్ళీ తిరిగి ప్రారంభించండి. అదేమి వెనకబడినట్టు కాదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ప్లేస్కైనా వెళ్ళండి, ధ్యానాన్ని మాత్రం మర్చిపోద్దు. అది మిమ్మల్ని కుదుటపరిచేది. ఆందోళనలు, గందరగోళం ఇలాంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని శాంతపరిచేది. కానీ మీరు ఉన్న స్థితి నుంచి మిమ్మల్ని హాయిగా సేఫ్లోకి తీసుకెళ్ళేది అది. దాన్ని ఎప్పుడు మర్చిపోకండి, నిరంతరం చేసుకోండి. దానికి సమయం లేదు, ఈ సమయం అని లేదు, ఆ సమయం అని లేదు. పని ఉండి కుదరకపోతే ది బెస్ట్గా చేసుకోవాలనుకుంటే మీరు తెల్లవారుజామున లేవండి. రోజు రాత్రి 8-9 పడుకోండి, 12 వరకు వద్దు. పొద్దున్నే ప్రాతకాలం లేవండి 3:30కి. 3:30 నుంచి 5 వరకు కరెక్ట్ టైం అని చెప్పారు పెద్దలు. దాని తర్వాత ఇప్పుడు కుదిరినా మంచి ముహూర్తమే. దాన్ని బ్రహ్మ ముహూర్తం అన్నారు. ఎందుకంటే బ్రహ్మ అంటే ఆది. 3:45, 3:40 మధ్యలో సూర్య భగవానుడు తన రథం మీద బయలుదేరుతాడు. ఎన్ని గుర్రాలు ఆయనకి? 7 గుర్రాలు. అంటే ఏంటంటే భగవద్గీత ఎంతమంది చదివారు ఇక్కడ? అందులో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? యోగ విద్య, ఆత్మ విద్య అనేది ముందు ఎవరికి బోధించాడు? కాదు, ముందు ఇక్ష్వాకులకు బోధించాడు. దాని తర్వాత మనువుకి బోధించాడు. దాని తర్వాత ఎవరికి బోధించాడు? సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడికి శ్రీకృష్ణుడు నేర్పించినటువంటి బ్రహ్మ విద్య, యోగ విద్య అనేది మనకి రావాలి అంటే పొద్దున్నే ప్రాతకాలంలో ఆ బ్రహ్మముహూర్తంలో లేచి మనం ధ్యానంలో కూర్చుంటే అప్పుడు ప్రారంభించేటువంటి సూర్యుడు తన యాత్ర 7 గుర్రాలంటే 7 కిరణాలు. ఆ 7టికి 7 పేర్లు ఉన్నాయి, 7టికి 7 చరిత్ర ఉంది. ఆ 7 కిరణాలు మన 7 చక్రాలని తాకి ఆ కృష్ణ భగవానుడు నేర్పించిన యోగ విద్యని వాటి కిరణాల ద్వారా మనలోకి ప్రవేశపెడతాడు. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో లేచి ధ్యానం చేయండి అని అందరూ చెప్పడానికి కారణం. అంటే తెల్లవారుజాము 3:30 నుంచి 5 వరకు చాలా విలువైన సమయం. సాధ్యమైనంత వరకు అప్పుడే చేయండి. సాధ్యం కాకపోతే సాధ్యమయ్యేలా చేసుకోండి. 9కి 10కి పడుకోవడం మానేసి 8కే పడుకోండి. పూర్వకాలం 7కే పడుకునేవారు. ఎందుకు? లైట్లు లేవు, కరెంట్ లేదు, కిరసనాల దీపం, పురుగు వస్తుందో ఏమొస్తుందో ఆపేసి పడుకునేవారు కదా. ఇప్పుడు కూడా కరెంటు లేదు, పడుకోండి. ఇప్పటికీ కొంతమంది తెల్లవారుజామున 3కి లేచిపోయి 3:30 నుంచి ధ్యానంలో కూర్చునే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అదొక్కటే ధ్యానం చేయండి, రోజు మొత్తం మీద అవసరం లేదు. ఇంకేమైనా ఉన్నాయా? క్లోజ్ చేద్దాం. జనార్దన్ శెట్టి గారు ఈవేళ నుంచి నెగటివ్ అన్న పదాన్ని నోట్లోంచి నానికండి. ఓకే,
ఎందుకంటే అది లేదు. దేర్ ఈజ్ నో నెగిటివ్. ఈ సృష్టి ఆ పరమాత్ముడు సృష్టి. ఇది నెగిటివ్ సృష్టి, పాజిటివ్ సృష్టి? దేవుడు సృష్టించిన సృష్టిలో నెగిటివ్ ఉంటుందా? అది మనలో ఉంది. మీ ఇంటికి వచ్చే పాలవాడు పాలలో నీళ్ళు ఎక్కువ కలిపితే నీళ్ళ పాలు అంటాం. నీళ్ళ మీకు ఏదైనా పాజిటివ్ పర్సంటేజ్ తక్కువ కనిపించినంత మాత్రాన అది నెగిటివ్ కాదు. అబ్దుల్ కలాం ఏం చెప్తారంటే నో అనేది డిక్షనరీలో లేదు. నో అంటే ఏంటి? నో అంటే అర్థం నెక్స్ట్ ఆపర్చునిటీ. షీఈస్ కరెక్ట్. నో అంటే లేదు, కాదు కాదు, నెక్స్ట్ ఆపర్చునిటీ. అలాగే ఇంకా కొన్ని పదాలు చెప్పారు. ఏంటంటే ఈఎన్డి ఎండ్ అంటే అందరూ ఏమంటారండి? మాస్టర్ గారు ఎవరు ఉండాలి ఇక్కడ, ఆయన చెప్పాలి. ఎండ్ అంటే అర్థం ఏంటి? ఎండ్ అంటే ఎండ్ అంటే సమాప్తం కాదు. అబ్దుల్ కలాం ఏం చెప్తారంటే ఎండ్ అంటే ఎఫర్ట్ నెవర్ డై. నువ్వు పెట్టిన ఎఫర్ట్ ఎప్పటికే చనిపోదు. అది ఎండ్ అంటే. సరే, ఆయన చెప్తారు చూడండి. ఆయన ఇంకో పదం చెప్పాడు, ఫెయిల్ అని. ఫెయిల్ అంటే ఏంటి? ఫెయిల్, ఎఫ్ఏఎల్. ఫెయిల్ అంటే అర్థం ఏంటని అడిగాను. ఫెయిల్ అంటే అది కాదు అర్థం. ఫెయిల్ అంటే ఏంటమ్మా? ఫెయిల్ అంటే ఏంటంటే ఆయన చెప్పిన అర్థం ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. తెలుగు ఏంటమ్మా? అది ఫెయిల్ అంటే ఓటమి కాదు, ఓడిపోవడం కాదు. ఓకే, ఎస్ సార్. నాకు అన్ని ఆనందకరమైనవి తప్ప ఆనందం లేనివి ఇవి లేవు. ఇంకేం చెప్పను. ఇవన్నీ తెలియక ముందు ఫస్ట్ ఏదో ఉంటుంది కదా, కొంచెమైన ఆనందం. జస్ట్ ఒక్క ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కుడి కన్నా మంచిదా, ఎడం కన్నా మంచిదా? నేను అలా ఇది బెస్ట్ అది బెస్ట్ కాదనేది లేదు. ఇప్పటివరకు చెప్పినవన్నీ మీకు కావాల్సింది చెప్పాను. ఇక్కడ ఉన్నారు, బ్రహ్మాండంగా తిరుగుతున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. బాడీ లాంగ్వేజ్ బాగుంది, మాట తీరు బాగుంది, చేత బాగుంది. ఇక్కడి నుంచి కారు ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యవహారం అంతా మారిపోతుంది. 2 రోజుల తర్వాత మరీ మారిపోతుంది. ఒక నెల అయితే అసలు ఇంకా చెప్పలేము. ఇలాంటి కండిషన్లో మేమేం చేయాలి సార్ అని అడిగాడు ఆనంద్, అదే పిఎంసి. మేము మీ దగ్గర ఉన్న బాగుంటాం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే అసలు బాగో. అప్పుడు ఏం చేయాలి సార్ అని అడిగితే సార్ ఏం చెప్పారు తెలుసా? ఎప్పుడైతే మీ వ్యవహారం మీకు బాగలేదని అనిపించిందో బయలుదేరి వెంటనే నా దగ్గరికి వచ్చి నాతో పాటు 2 రోజులు తిరిగి అన్నీ సెటరేట్ అయిపోతాయి. అలాగే మీకు బాగలేని సన్నివేశం మీ ఊర్లో మీకు కనిపించింది అనుకోండి, మీకు మనసులో నచ్చిన వ్యక్తి మెచ్చిన వ్యక్తి ఎవరున్నారో ఎంచుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి 2 రోజులు ఉండి వచ్చేయండి, అన్నీ సెటరేట్ అయిపోతాయి. వచ్చిందా మళ్ళీ రండి.
ఓకే, కాలక్షేపం కాదు, కాల వినియోగం చేయండి. ఊరికే జోకులతో ఇప్పుడు ఉండేవి ఇన్నాళ్ళు అవి వేసుకొని జీవితం అంతా అయిపోయింది. కాల వినియోగం చేయండి. ఎనీ క్వశ్చన్స్ ఆర్ గివ్ మీ పర్మిషన్. రానండి, 5 దశలు అంతే. మళ్ళీ వస్తుంది. ఏ స్థితి కాదు. ఇప్పుడు ఒక ఆయన మంత్రం చెప్తున్నాడు అనుకోండి, రామ 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 రామ. ఇప్పుడు దాన్ని ఏమంటారు? మంత్రాతీత స్థితి అంటారు. ఓకే, మీకు నిద్ర కాదు అది. నిద్రలోకి వెళ్తుంటే ఎరుకొచ్చిందేమో, ధ్యానాతీత స్థితేమో, వెయిట్ చేయండి అంతే. అదే స్థితిలోనే దాంట్లోనే సమాధానం దొరుకుతుంది. కళ్ళు తెరవద్దు, ఉన్న దగ్గర నుంచి కదలదు, మళ్ళీ ఎలా కూర్చోండి, ఏం జరుగుతుందో చూడండి. అర్థం కాలేదనుకోండి, ఏంటి ఇంతకుముందు ఏం జరిగింది అని మనసులో అనుకొని కూర్చోండి అంతే. ఒకసారి అనుకోవడం, పదే అనుకోవద్దు, అదే ఆలోచనగా మారిపోతుంది. ఒకసారి అనుకోండి, ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగి ఉంటుంది, ఐ వాంట్ టు నో, జస్ట్ వదిలేండి, కూర్చోండి అంతే. ఏం తెలిసింది. వేళ తెలియచ్చు, రేపు తెలియచ్చు, ఎల్లుండి తెలియచ్చు, ఇప్పుడే తెలిసిపోవడం లేదు. అంతే. ఒకసారి కాళ్ళు చేతులు విరుచుకోండి, కదిలించుకోండి, మళ్ళీ మామూలుగా తెచ్చి మళ్ళీ కూర్చోండి అంతే. గ్యాప్ ఏంటి?